ఇంటర్లింక్ అనేది మన లైఫ్ స్టైల్ని మార్చేస్తుందండి. వన్స్ మీరు అంబాసిడర్ ఫామ్ ఫిల్ చేశాక 7 డేస్ టాస్క్ చేశాక 700 మార్క్స్కి 500 మార్క్స్ మీకు కనుక వస్తే మీరు అఫీషియల్గా T3 అంబాసిడర్ అయినట్టేనండి. అలా అయిన తర్వాత ఒక ప్రొఫైల్ని అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. క్రియేట్ చేసిన తర్వాతే మీరు ఇలా అయితే చూసుకోవచ్చు అనమాట. ఏంటండి ఇక్కడ చూడాల్సింది అని అంటే, మీరు తర్వాత మీకు డైలీ టాస్క్ కూడా ఉంటాయి, మంత్లీ రివార్డ్స్ కూడా ఉంటాయి. అందువల్ల మీకు ఏసీఎస్ వస్తుంది. ఏసీఎస్ ఏంటి అని అంటారా? అది అంబాసిడర్ క్రెడిట్ స్కోర్ అనమాట. అంటే కాంట్రిబ్యూషన్ స్కోర్ అంటే ఏంటి, మనకు హెచ్సిఎస్ లాగానే ఏసీఎస్ కూడా. అంటే దీని రెండింటి వల్ల మనకేంటి, ఏసీఎస్ అయితే మనకి అందరికీ రాదండి. అంబాసిడర్ ఫామ్ ఫిల్ చేసి అందులో 700 500 వచ్చిన వాళ్ళకే వస్తుంది. దీనివల్ల ఏంటి అని అంటే, ఇలా ఇన్ఫ్లుయెన్సర్ బ్యాచ్ కూడా వస్తుంది. దీనివల్ల యూజ్ ఏంటి అని అంటే, మనకి ఏదైనా సిస్టంలో ఎకోసిస్టంలో దేనికైనా మనకి ప్రయారిటీ ఉంటుంది. మన టోకెన్స్ వెరిఫికేషన్లో కానీ, మనకి వీసా కార్డ్స్ రావడంలో కానీ ఎవ్రీథింగ్ మనకి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. అదొకటే కాదండి, మన లైఫ్ స్టైల్ని మాత్రం మార్చేస్తుందండి ఇంటర్లింక్. ఎందుకంటే వన్స్ మీరు అంబాసిడర్ ఫామ్ ఫిల్ చేశాక, వన్స్ మీరు టాస్క్ అనేది, మీకైతే ఓపిక క్రియేషన్లో ఇంట్రెస్ట్ ఉండాలండి కంపల్సరీ. మీకు ఎంతో కొంత టెక్నాలజీ తెలిసి ఉంటే కనుక ఈజీగా చేసి కామెంట్లో అంబాసిడర్ అయితే ఇవ్వండి, ఫామ్ పంపిస్తా.